వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఇది మన 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 5వ వీడియో. మీరు కనుక మొదటి 4 వీడియోలు చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి ఫస్ట్ ఆ వీడియోలను చూడండి, తర్వాత ఈ వీడియోని చూడండి. మీరు మన డైలీ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఆలస్యం చేయకుండా మనం డే 5 వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం అన్ని రకాల సింపుల్ టెన్సెస్ గురించి నేర్చుకుందాం. మనకి 3 రకాల సింపుల్ టెన్సెస్ ఉన్నాయి. అవి ప్రెజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. అయితే ముందుగా మనం అసలు వీటిని సింపుల్ టెన్సెస్ అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఈ 3 టెన్స్లలో కూడా మనకి వెర్బ్ ఎప్పుడు కూడా V1 రూపంలో ఉంటుంది. అంటే ఎలాంటి మార్పులు లేకుండా వెర్బ్ V1 రూపంలోనే ఉంటుంది. అందుకే వీటిని సింపుల్ టెన్సెస్ అని అంటారు. అయితే మనకు తెలుసు పాస్ట్ సింపుల్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడు కూడా V2 ఉంటుందని మనకి తెలుసు. V2 ఎట్లొచ్చింది? V1కి డిడ్ చేర్చడం వల్ల V2 వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్ టెన్స్గానే భావించాలి. అయితే మనం ఈ వీడియోలో ప్రెజెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో పాస్ట్ సింపుల్ గురించి నేర్చుకుందాం. అయితే ముందుగా మనం ప్రెజెంట్ సింపుల్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఫ్యూచర్ సింపుల్ని ఎప్పుడు ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలంటే రోజు జరిగే పనులను చెప్పడానికి, అలవాటుగా చేసే పనులను చెప్పడానికి, ఎప్పుడూ జరిగే పనులను చెప్పడానికి, విశ్వ సత్యాలు, సాధారణ నిజాలు ఇవన్నీ చెప్పడానికి మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాము. మరి ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని ఎప్పుడు చెప్పాలంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి జరిగే పనులను చెప్పడానికి ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్గా కొన్ని వాక్యాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఇక్కడ నేను రోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేను రోజు ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం పని రోజు జరుగుతుంది. అంటే ఇది డైలీ యాక్షన్ అన్నమాట. కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ సింపుల్లో చెప్పాలి. ఇంకో వాక్యం చూస్తే నేను నెల తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం పని రోజు జరగట్లేదు, ఇక్కడ నెల తర్వాత జరుగుతుంది. అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి. నేను క్రమం తప్పకుండా ఆఫీస్కి వెళ్తాను. అంటే ఆఫీస్కి వెళ్ళడం అనే పని క్రమం తప్పకుండా ఎప్పుడూ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ సింపుల్లో చెప్పాలి. నేను రేపు ఆఫీస్కి వెళ్తాను. అంటే ఇక్కడ ఆఫీస్కి వెళ్ళడం పని రేపు జరుగుతుంది అని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి. నేను ఎప్పుడూ క్రికెట్ ఆడతాను. అంటే క్రికెట్ ఆడడం అనే పని ఎప్పుడూ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ సింపుల్లో చెప్పాలి. నేను వచ్చే ఆదివారం క్రికెట్ ఆడతాను. అంటే ఇప్పుడు ఆడట్లేదు, వచ్చే ఆదివారం అంటే భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి. ఈ విధంగా మనం రోజు జరిగే పనులను, క్రమం తప్పకుండా జరిగే పనులను, ఎప్పుడూ జరిగే పనులను మనం ప్రెజెంట్ సింపుల్లో చెప్పాలి. భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి అంటే ఒక నెల తర్వాత కానీ, రేపు కానీ, వచ్చే ఆదివారం కానీ ఈ విధంగా భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ సింపుల్ని ఉపయోగించాలి. ఓకే, ఫస్ట్ మనం ప్రెజెంట్ సింపుల్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ప్రెజెంట్ సింపుల్లో మనకి ఎప్పుడు కూడా వెర్బ్ డూ కామా డస్లతోటి అంతర్లీనంగా ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్గా థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు వెర్బులో డస్ ఉంటుంది. మిగతా సబ్జెక్టులు అన్నీ తీసుకున్నప్పుడు మనకి వెర్బులో డూ ఉంటుంది. ఓకే, ఇది మనకి లాస్ట్ వీడియోలోనే మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ ఐ గో టు టెంపుల్ డైలీ. నేను గుడికి రోజు వెళ్తాను. లేకపోతే ఐ గో టు టెంపుల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు వెళ్తాను. ఐ గో టు టెంపుల్ ఆల్వేస్. నేను ఎప్పుడూ గుడికి వెళ్తాను. ఐ గో టు టెంపుల్ యూజువల్లీ. నేను మామూలుగా గుడికి వెళ్తాను. ఐ గో టు టెంపుల్ రెగ్యులర్లీ. నేను క్రమం తప్పకుండా గుడికి వెళ్తాను. ఐ నెవర్ గో టు టెంపుల్. నేను ఎప్పుడు గుడికి వెళ్ళను. ఓకే, ఇది నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. ఓకే, ఇట్లా మనం ఇన్ని రకాల కీవర్డ్స్ని ఉపయోగించి ఈ ప్రెజెంట్ సింపుల్ని
చెప్పవచ్చు. థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ షీ గో అని రాదు, షీ గోస్ అని వస్తుంది. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి డస్ అనేది అంతర్లీనంగా ఉపయోగించాలి కాబట్టి. ఓకే, షీ గోస్ టు టెంపుల్ డైలీ, ఆమె రోజు గుడికి వెళ్తుంది. షీ లెర్న్స్ మ్యూజిక్ ఆల్వేస్, ఆమె ఎప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటుంది. షీ వాక్స్ ఫర్ 2 కిలోమీటర్స్ యూజువల్లీ, ఆమె మామూలుగా 2 కిలోమీటర్లు నడుస్తుంది. షీ రైట్స్ స్టోరీస్ రెగ్యులర్లీ, ఆమె క్రమం తప్పకుండా స్టోరీస్ రాస్తుంటుంది. షీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ, ఆమె రోజు న్యూస్ పేపర్ చదువుతుంది. షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే, ఆమె ప్రతిరోజు క్రికెట్ ఆడుతుంది. షీ ఆస్క్స్ డౌట్స్, ఆమె సందేహాలను అడుగుతుంది. ఈ విధంగా మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉపయోగించినప్పుడు గోస్, కమ్స్, లెర్న్స్, వాక్స్, రైట్స్, రీడ్స్, ప్లేస్, ఆస్క్ ఈ విధంగా ఎస్ ఫామ్ చేస్తాము. మిగతా సబ్జెక్టులకి ఎస్ ఫామ్ని ఉపయోగించము. ఓకే, వీటిని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఐ గో టు టెంపుల్ డైలీ, నేను రోజు గుడికి వెళ్తాను. బట్ కానీ రవి గోస్ టు మూవీస్, రవి సినిమాలకు వెళ్తాడు. నేను గుడికి వెళ్తాను రోజు, కానీ రవి సినిమాలకు వెళ్తాడు. ఈ విధంగా మనకి వేరొకరికి పోల్చుకొని ప్రాక్టీస్ చేద్దాం. అదేవిధంగా గీత లెర్న్స్ మ్యూజిక్, గీత మ్యూజిక్ నేర్చుకుంటుంది. బట్ కానీ రమ్య లెర్న్స్ కంప్యూటర్స్. ఓకే, గీత మ్యూజిక్ నేర్చుకుంటుంది, కానీ రమ్య కంప్యూటర్స్ నేర్చుకుంటుంది. ఓకే, వి రీడ్ న్యూస్ పేపర్, మేము న్యూస్ పేపర్ చదువుతాము ఎవ్రీడే ప్రతిరోజు. బట్ కానీ దే రీడ్ మ్యాగజైన్స్, వారు మ్యాగజైన్స్ చదువుతారు. మేము న్యూస్ పేపర్ చదువుతాము, వాళ్ళు మ్యాగజైన్స్ చదువుతారు. వి ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ అవర్ ప్రాక్టీస్ సెషన్స్, మేము మా ప్రాక్టీస్ సెషన్స్లో క్వశ్చన్స్ అడుగుతాము. దే టెల్ ఆన్సర్స్, వారు సమాధానాలు చెప్తారు. మేము క్వశ్చన్స్ అడుగుతాము, వారు సమాధానాలు చెప్తారు. హీ ఆల్వేస్ ప్లేస్ చెస్, అతడు ఎప్పుడు చెస్ ఆడతాడు. బట్ కానీ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఐ వాక్ ఫర్ 5 కిలోమీటర్స్ డైలీ ఇన్ ద మార్నింగ్, నేను రోజు ఉదయాన్నే 5 కిలోమీటర్లు నడుస్తాను. బట్ కానీ దే వాక్ ఫర్ 10 కిలోమీటర్స్, వారు 10 కిలోమీటర్లు నడుస్తారు. నేనేమో 5 కిలోమీటర్లే నడుస్తాను, వారు 10 కిలోమీటర్లు నడుస్తారు. ఈ విధంగా ఒకరిని ఇంకొకరితో పోల్చుకుంటూ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, అదేవిధంగా వీటిని మనం నెగిటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి డజంట్ను ఉపయోగించాలి. మిగతా అన్ని సబ్జెక్ట్స్కి డోంట్ అనేది ఉపయోగించాలి. డోంట్, డూ ప్లస్ నాట్, డు నాట్, షార్ట్ ఫామ్ డోంట్. డజంట్, డస్ ప్లస్ నాట్, షార్ట్ ఫామ్ డజంట్. ఓకే, ఎగ్జాంపుల్ కొన్ని వాక్యాలు చూస్తే చూడండి. యూ డోంట్ గో టు టెంపుల్, నువ్వు గుడికి వెళ్ళవు. యూ డోంట్ కమ్ టు కాలేజ్, నువ్వు కాలేజీకి రావు. యూ డోంట్ లెర్న్ మ్యూజిక్, నువ్వు మ్యూజిక్ నేర్చుకోవు. యూ డోంట్ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్, నువ్వు 2 కిలోమీటర్లు నడవవు. యూ డోంట్ రైట్ స్టోరీస్, నువ్వు స్టోరీస్ రాయవు. యూ డోంట్ రీడ్ న్యూస్ పేపర్, నువ్వు న్యూస్ పేపర్ని చదవవు. యూ డోంట్ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడవు. యూ డోంట్ ఆస్క్ డౌట్స్, నువ్వు డౌట్స్ని అడగవు. నెగిటివ్లో చెప్తున్నాం కాబట్టి. అదే పాజిటివ్లో అయితే యూ గో టు టెంపుల్, నువ్వు గుడికి వెళ్తావు. యూ కమ్ టు కాలేజ్, నువ్వు కాలేజ్కి వస్తావు. యూ లెర్న్ మ్యూజిక్, నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటావు. యూ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్, నువ్వు 2 కిలోమీటర్లు నడుస్తావు. యూ రైట్ స్టోరీస్, నువ్వు స్టోరీస్ని రాస్తావు. యూ రీడ్ న్యూస్ పేపర్, నువ్వు న్యూస్ పేపర్ని చదువుతావు. ఈ విధంగా పాజిటివ్లో చెప్పాలి. నెగిటివ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు డోంట్ను ఉపయోగించి చెప్పాలి. అదే థర్డ్ పర్సన్ సింగులర్ రవి అనే సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, రవి గోస్ టు టెంపుల్, రవి గో కాదు గోస్, ఇక్కడ రవి గోస్ టు టెంపుల్, రవి గుడికి వెళ్తాడు. అదే వెళ్ళడంటే రవి డజంట్ గో టు టెంపుల్, రవి గుడికి వెళ్ళడు. ఓకే, రవి కమ్స్ టు కాలేజ్, రవి కాలేజ్కి వస్తాడు. రవి డజంట్ కమ్ టు కాలేజ్, రవి కాలేజ్కి రాడు. రవి లెర్న్స్ మ్యూజిక్,
రవి మ్యూజిక్ నేర్చుకుంటాడు. రవి డజంట్ లెర్న్ మ్యూజిక్. రవి మ్యూజిక్ని నేర్చుకోడు. ఓకే, ఈ విధంగా మనం నెగిటివ్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వీటిని మనం సెంటెన్స్ రూపంలో ప్రాక్టీస్ చేస్తే చూడండి, ఇక్కడ రవి డజంట్ గో టు టెంపుల్. రవి గుడికి వెళ్ళడు. బట్ షీ గోస్ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు వెళ్తుంది. రవి గుడికి వెళ్ళడు, కానీ ఆమె రోజు వెళ్తుంది. ఓకే, గీత డజంట్ లెర్న్ మ్యూజిక్. గీత మ్యూజిక్ నేర్చుకోదు. బట్ కానీ రమ్య లెర్న్స్. రమ్య నేర్చుకుంటుంది. గీత మ్యూజిక్ నేర్చుకోదు, కానీ రమ్య నేర్చుకుంటుంది. ఓకే, వీ డోంట్ రీడ్ న్యూస్ పేపర్. మేము న్యూస్ పేపర్ చదవము ఎవ్రీ డే, ప్రతిరోజు. బట్ దే రీడ్. కానీ వాళ్ళు చదువుతారు. వీ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ అవర్ ప్రాక్టీస్ సెషన్, బట్ దే ఆస్క్. మేము అడగము, కానీ వారు అడుగుతారు. ఓకే, హీ డజంట్ ప్లే చెస్. అతడు చెస్ ఆడడు. బట్ ఐ ప్లే. నేను ఆడతాను. ఐ డోంట్ వాక్ ఫర్ 5 kilometers ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. నేను రోజు ఉదయం 5 kilometers నడవను. బట్ దే వాక్. కానీ వారు నడుస్తారు. ఓకే, నేను నడవను, వారు నడుస్తాడు. అతడు ఆడడు, నేను ఆడతాను. మేము చదవము, వారు చదువుతారు. మేము క్వశ్చన్స్ అడగము, వారు అడుగుతారు. గీత మ్యూజిక్ నేర్చుకోదు, కానీ రమ్య నేర్చుకుంటుంది. ఓకే, రవి గుడికి వెళ్ళడు, కానీ ఆమె వెళ్తుంది. ఈ విధంగా ఒక సెంటెన్స్ని పాజిటివ్లో, బట్ను ఉపయోగించి ఒక సెంటెన్స్ని నెగిటివ్లో, ఈ విధంగా మనం పాజిటివ్ నెగిటివ్స్ని రెండింటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇవే వాక్యాలని ఫ్యూచర్లో చెప్తే ఏ విధంగా చెప్పాలనేది నేర్చుకుందాం. అంటే ఫ్యూచర్ సింపుల్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలంటే ఎప్పుడు కూడా మనకి విల్ అనే హెల్పింగ్ వెర్బ్ సెంటెన్స్లో ఉండాలి. అప్పుడే అది ఫ్యూచర్ అవుతుందన్నమాట. ఐ విల్ గో టు టెంపుల్. నేను భవిష్యత్తులో వెళ్తాను. ఆ భవిష్యత్తు ఎప్పుడు అనేది మనం ఇక్కడ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఓకే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 2 hours, ఆఫ్టర్ 2 days, ఈ విధంగా మనం భవిష్యత్తులో ఒక కాలాన్ని నిర్దేశించి చెప్పొచ్చు. ఓకే, ఐ విల్ గో టు టెంపుల్ టుమారో. నేను రేపు గుడికి వెళ్తాను. ఓకే, ఐ విల్ కమ్ టు కాలేజ్ డే ఆఫ్టర్ టుమారో. నేను ఎల్లుండి కాలేజీకి వస్తాను. ఐ విల్ లెర్న్ మ్యూజిక్ టుమారో. నేను రేపు మ్యూజిక్ నేర్చుకుంటాను. ఐ విల్ వాక్ ఫర్ 2 kilometers నెక్స్ట్ వీక్. ఐ విల్ రైట్ స్టోరీస్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల నేను స్టోరీస్ రాస్తాను. ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ ఆఫ్టర్ 2 hours. 2 గంటల తర్వాత నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఐ విల్ ప్లే క్రికెట్ ఆఫ్టర్ 2 months. 2 నెలల తర్వాత నేను క్రికెట్ ఆడతాను. ఐ విల్ ఆస్క్ డౌట్స్ నెక్స్ట్ ఇయర్. నేను వచ్చే సంవత్సరం నా డౌట్స్ని అడుగుతాను. ఈ విధంగా మనం భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన టైంలో ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని ఉపయోగించవచ్చు. వీటిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో అనేది ఇప్పుడు మనం కొన్ని వాక్యాల ద్వారా చూద్దాం. చూడండి, ఇక్కడ ఐ విల్ గో టు టెంపుల్ టుమారో. నేను రేపు గుడికి వెళ్తాను. బట్ కానీ రవి విల్ గో టు టెంపుల్ నెక్స్ట్ వీక్. నేను రేపు గుడికి వెళ్తాను, కానీ రవి నెక్స్ట్ వీక్ వెళ్తాడు. ఓకే, గీత విల్ లెర్న్ మ్యూజిక్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత గీత మ్యూజిక్ నేర్చుకుంటుంది. బట్ కానీ రమ్య విల్ లెర్న్ కంప్యూటర్స్. రమ్య కంప్యూటర్స్ నేర్చుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత గీత మ్యూజిక్ నేర్చుకుంటుంది, రమ్య కంప్యూటర్స్ నేర్చుకుంటుంది. వీ విల్ రైట్ హర్రర్ స్టోరీ బుక్స్. మేము హర్రర్ స్టోరీ బుక్స్ని రాస్తాము, కానీ దే విల్ రీడ్. వారు చదువుతారు. ఓకే, టుమారో రేపు. వీ విల్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ అవర్ ప్రాక్టీస్ సెషన్. మా ప్రాక్టీస్ సెషన్లో మేము క్వశ్చన్స్ అడుగుతాము. దే విల్ టెల్ ఆన్సర్స్. వారు సమాధానం చెప్తారు. ఓకే, హీ విల్ ప్లే చెస్ నెక్స్ట్ మండే. వచ్చే ఆదివారం అతడు చెస్ ఆడతాడు. బట్ కానీ ఐ విల్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతాను. ఓకే, ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన టయాన్ని సూచించడం జరుగుతుంది. ఈ వాక్యంలో చూసుకుంటే
టుమారో. ఈ వాక్యంలో చూస్తుంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్. ఓకే, ఈ వాక్యంలో చూసుకుంటే టుమారో, ఈ వాక్యంలో చూసుకుంటే నెక్స్ట్ మండే. ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన కాలాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో చెప్తున్నాము. ఓకే, అదే ఇప్పుడు మనం ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని నెగిటివ్లో చూస్తే చూడండి, ఇక్కడ నెగిటివ్లో చెప్పాలంటే ఇక్కడ విల్కి నాట్ చేరిస్తే చాలు. అంటే విల్ ప్లస్ నాట్ ఈక్వల్ టు షార్ట్ ఫామ్ వోంట్. ఓకే, విల్ ప్లస్ నాట్ అన్నా ఒకటే, వోంట్ అన్నా సరే ఒకటే. ఐ వోంట్ గో టు టెంపుల్ టుమారో, నేను రేపు గుడికి వెళ్ళను. ఐ వోంట్ కమ్ టు కాలేజ్ నెక్స్ట్ మండే, వచ్చే ఆదివారం నేను కాలేజీకి రాను. ఐ వోంట్ లెర్న్ మ్యూజిక్ ఆఫ్టర్ 2 days, 2 రోజుల తర్వాత నేను మ్యూజిక్ నేర్చుకోను. ఐ వోంట్ వాక్ ఫర్ 2 kilometers టుమారో, నేను రేపు 2 కిలోమీటర్లు నడవను. ఐ వోంట్ రైట్ స్టోరీస్ నెక్స్ట్ మండే, వచ్చే సోమవారం నేను స్టోరీస్ రాయను. ఐ వోంట్ రీడ్ న్యూస్ పేపర్ టుమారో, నేను రేపు న్యూస్ పేపర్ చదవను. ఐ వోంట్ ప్లే క్రికెట్ నెక్స్ట్ వీక్, వచ్చే వారం నేను క్రికెట్ ఆడను. ఐ వోంట్ ఆస్క్ డౌట్స్ నెక్స్ట్ ఇయర్, నేను వచ్చే సంవత్సరం నా డౌట్స్ని నేను అడగను. ఈ విధంగా మనం నెగిటివ్లో చెప్పాలంటే విల్ ప్లస్ నాట్ వోంట్ను ఉపయోగించి చెప్పొచ్చు. ఓకే, ప్రజెంట్లో పాస్ట్లో కూడా క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలో ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం ప్రజెంట్లో అడగాలంటే డూ, డస్ లేదా డోంట్, డజంట్ ఉపయోగించాలి. ఫ్యూచర్లో అడగాలంటే విల్ లేదా వోంట్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ డూ, డోంట్ ఏమో అన్ని సబ్జెక్టులకి, డస్, డజంట్ ఏమో కేవలం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి. ఓకే, విల్, వోంట్ అనేవి మనకి అన్ని సబ్జెక్టులకు కూడా ఉపయోగించవచ్చు. ఇది రూల్ అనమాట. మనకి ఈ క్వశ్చన్ ప్రజెంట్లో ఉందా ఫ్యూచర్లో ఉందా అని చెప్పడానికి డూ, డోంట్తో క్వశ్చన్ అడిగితే అవి ప్రజెంట్ సింపుల్, విల్, వోంట్తో క్వశ్చన్ అడిగితే అవి ఫ్యూచర్ సింపుల్. ఇంకా మనం వీటిని క్లియర్గా ప్రాక్టీస్ చేయాలంటే డూ, డోంట్ చెప్పినప్పుడు డైలీ అనే ఒక వర్డ్ను ఉపయోగించండి. ఎగ్జాంపుల్గా డూ యూ గో టు టెంపుల్ డైలీ, నువ్వు రోజు గుడికి వెళ్తావా? డూ యూ లెర్న్ మ్యూజిక్ డైలీ, నువ్వు రోజు మ్యూజిక్ నేర్చుకుంటావా? డూ యూ వాక్ ఫర్ 2 kilometers డైలీ, నువ్వు రోజు 2 కిలోమీటర్లు నడుస్తావా? డూ యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, నువ్వు రోజు న్యూస్ పేపర్ చదువుతావా? అదే విల్, వోంట్ ఉపయోగించినప్పుడు టుమారో ఉపయోగించండి. చూడండి, ఇక్కడ విల్ యూ గో టు టెంపుల్ టుమారో, నువ్వు రేపు గుడికి వెళ్తావా? విల్ యూ లెర్న్ మ్యూజిక్ టుమారో, నువ్వు రేపు మ్యూజిక్ నేర్చుకుంటావా? విల్ యూ వాక్ ఫర్ 2 kilometers టుమారో, నువ్వు రేపు 2 కిలోమీటర్లు నడుస్తావా? విల్ యూ రీడ్ న్యూస్ పేపర్ టుమారో, నువ్వు రేపు న్యూస్ పేపర్ చదువుతావా? ఈ విధంగా. అయితే మనం స్టార్టింగ్లో చూసినప్పుడు ప్రజెంట్ సింపుల్ టెన్స్ని విశ్వ సత్యాలు, సాధారణ నిజాలు కూడా వాడతామని చెప్పుకున్నాం కదా. అయితే అసలు విశ్వ సత్యాలు, సాధారణ నిజాలు అంటే ఏంటి ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తాడు. ఇది విశ్వ సత్యం అన్నమాట. కాబట్టి దీన్ని ఎప్పుడు మనం ప్రజెంట్ సింపుల్లోనే చెప్పాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్.